పల్నాడు జిల్లా కలెక్టర్ని కలిసి బుచ్చిబాపన్నపాలెం పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బుచ్చిబాపన్నపాలెంలో కనీస మౌలిక వస్తువులు కల్పించకుండా టీడీపీ నేతలు పంచాయతీ సెక్రటరీ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 16 లక్షల పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని, వీధి లైట్లను సైతం ఏర్పాటు చేయటం లేదన్నారు. 16 లక్షలు ఈరోజు పంచాయతీలో నిధులున్నా సరే కాలువలు శుభ్రం చేయటం కానీ, లైట్లు వేయటం కానీ, మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళకి జీతాలు ఇవ్వటంలో కానీ, పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఏమీ కూడా జరగకుండా సుమారు 18 నెలల నుంచి గ్రామంలో కనీస వస్తువులు, కనీస సదుపాయాలకు కూడా మా సర్పంచ్ గారైన జయమ్మ గారికి ఎటువంటి సహకారం అందించకుండా, గ్రామంలో పనులు చేయకుండా దాదాపు 18 నెలల నుంచి పరిస్థితులు ఈ విధంగా ఉంటే, గతంలో కలెక్టర్ గారిని కలిసాం. పాత కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు ఉన్నప్పుడు ఆయన డిపిఓ గారికి కూడా చెప్పడం జరిగింది.